బౌద్ధ ధర్మంలో ఒక ఆదర్శ గృహస్థ శిష్యుడికి ఉండాల్సిన 5 ఉత్తమ లక్షణాల గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ విషయం మనకు అంగుత్తర నికాయ నుంచి తెలుస్తుంది. ఇది బుద్ధుని బోధనల సంకలనమన్నమాట. ఇందులో ఒక సాధారణ అనుచరుడు కేవలం పేరుకే కాకుండా ఆచరణలో ఒక నిజమైన రత్నంలా ఎలా మారగలడో బుద్ధుడు భిక్షువులకు వివరిస్తారు. సరే, మరి ఆ లక్షణాలేంటో చూద్దాం. మొదటిది విశ్వాసం మరియు నైతికత. చూడండి, ఇది గుడ్డి నమ్మకం కాదు. బుద్ధుని జ్ఞానోదయంపైన, ధర్మంపైన ఉండే ఒక స్థిరమైన నమ్మకం. ఇక నైతికత అంటే ఇతరులకు హాని చేయకుండా కనీసం పంచశీల సూత్రాలనైనా పాటించడం. రెండవది మూఢనమ్మకాలని వదిలేసి పూర్తిగా కర్మను నమ్మడం. కోతూహలం మంగళిక అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఉదయాన్నే చూసే దృశ్యాలు, వినే శబ్దాలు, ఇలాంటి శకునాల మీద ఆధారపడటాన్ని ఇది పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే మీ జీవితం అదృష్టం మీద కాదు, మీ చర్యల మీదే ఆధారపడి ఉంటుందని ఇది చెబుతుంది. ఇది మనకు స్వేచ్ఛనిస్తుంది కదా. ఇక చివరిగా సంఘానికి ప్రాధాన్యత ఇవ్వడం. నిజమైన శిష్యుడు ధర్మం వర్ధిల్లడానికి బుద్ధుని శాసనానికి, అంటే ఆయన సంస్థకు మద్దతు ఇవ్వడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే ఇలాంటి శిష్యులను 3 గొప్ప చిహ్నాలతో పోలుస్తారు. వాళ్ళు స్పష్టతకు ప్రతీకైన రత్నంలా, కరుణకు ప్రతీకైన పద్మ అంటే ఎర్ర తామరలా, ఇంకా మానసిక స్వచ్ఛతకు ప్రతీకైన పుండరీక అంటే తెల్ల తామరలా ఉంటారన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 5 గుణాలు ఒక అనుచరుణ్ణి విధికి బానిసగా కాకుండా వారి చర్యలకు వారే యజమానిగా నిలబెడతారు.